శాస్త్రగొప్పదేవానికి వరవ చింతలు దీవి శాస్త్రగొప్పదేవానికి వరవ చనిభవం దీవి శాస్త్రగొప్పదేవానికి వరవ ఆ బిడ్డలైతే మళ్ళీ ఎంత ఉన్నంత గొప్పదేవానికి కౌంటర్గా తోడుగా ఉండి అసలు గొప్పదేవానికి వరవ నేను దీవి శాస్త్రగొప్పదేవానికి వరవ ఇక తండ్రి 2 రోజులు పసుపులో తండ్రి గొప్ప పాలు పంచుకుని 10 బిడ్డ దీవి శాస్త్రగొప్పదేవానికి వరవ 10 బిడ్డ దీవి శాస్త్రగొప్పదేవానికి గొప్పదేవానికి వరవ శాస్త్రగొప్పదేవానికి వరవ 10 బిడ్డ దీవి శాస్త్రగొప్పదేవానికి వరవ ఇక తండ్రి స్కూల్ వెళ్తా ఉన్నంత గొప్పదేవానికి అసలు గొప్పదేవానికి వరవ 10 బిడ్డ ఎంతో మంది గొప్పదేవానికి వరవ గొప్పదేవానికి వరవ చంద్రశూరి పెళ్లి తండ్రి గొప్పదేవానికి వరవ అబ్బాయి వాతావరణం దీవించాలి గొప్పదేవానికి వరవ 10 బిడ్డ దీవించాలి గొప్పదేవానికి వరవ దేవానికి లెక్కించి వేసుకుంటూ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవానికి కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏమి కృపను మాకు అందరూ అనుగ్రహించిన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా దూరం నుంచి ప్రభువా సేవకులు మా మధ్య నేను ఇప్పుడు కదా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కదా ఉపవాసం అంటే కేవలం అన్నపానమును పుచ్చుకున్నట్టు చేతమే కాదు. చాలామంది అనుకుంటారు ఉపవాసం అంటే తినకపోవడమే ఉపవాసం అనుకుంటారు చాలామంది. నేను ఈరోజు ఏమీ తినలేదు అదే ఉపవాసం అనుకుంటారు కదా. ఉపవాసం అంటే ఏంటి? అన్నపానమును పుచ్చుకుంటమే కాదు కానీ దేవుని నామములో దేవుని ప్రార్థన చేయుట అదే ఉపవాసం కదా. మనము ఏమి తినలేదు, నేను తినకుండా ప్రార్థనకు వచ్చాను, తినకుండా దేవుని ఆరాధించాను. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత ఉపవాసం ఉండి నువ్వేమి తినకపోయినా ఉదయకాలమే నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆ ఉపవాసానికి అర్థము లేదు కదా. బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని గురించి అనేకమైన మారులు తెలియజేశారు. ఎందుకంటే ప్రియులారా, ఉపవాసం అనగా దేవునితో గడుపుట. ఉపవాసం అనగా ఏంటంటే దేవునితో గడుపుట. చాలామంది అనుకోవచ్చు ఉపవాసం ఉన్నప్పుడే దేవునితో గడపాలా, మరి మిగతా సమయంలో దేవుని గడపకూడదని చాలామందికి సందేహం ఉండవచ్చు. యేసు ప్రభు గారు కూడా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉన్నారు. 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి. ఎందుకు ఉపవాసం ఉన్నారు యేసు ప్రభు అంటే ఆయనకున్న శోధన నుంచి తప్పించబడాలని, ఆయనకున్న సమస్యల నుంచి విడిపించబడాలని, ఆయనకున్న ప్రతి పరిస్థితుల నుంచి నన్ను కాపాడాలి అని యేసు ప్రభు ఉపవాసం ఉన్న సాతాను శోధన నుంచి జయించడానికి ఆయన ఉపవాసం ఉన్నాడని మనం చూడవచ్చు. అనేక మంది భక్తులు ప్రియులారా, అనేక మంది బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే నెహెమ్యా, ఎజ్రా, అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి విజయాలు పొందుకున్న వీరులు అనేక మంది ఉన్నారని మనం చూడవచ్చు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏకీభవించినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా మనం పొందుకుంటాం. ఎప్పుడంటే మన జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు. నిన్న దినాన్ని చెప్పారు కదా, ప్రార్థన శక్తి మనలో ఉందా కదా. నిన్న దినాన్ని ఏం చెప్పారండి? ప్రార్థన శక్తి మనలో ఉందా? ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన శక్తి లేకపోతే ఎంత ఉపవాసం ఉంది. మత్తయి సువార్తలో తెలియజేస్తాడు. ఒకసారి మత్తయి సువార్త మనం తీస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ కొన్ని సందేశాలు ఇక్కడ మనకి రాయించబడి ఉన్నాయి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. తమ ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. మరి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పి ఉన్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసము చేసినప్పుడు నీ తల అంచుకుని నీ మొహము కడుగుకునము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు చాలండి. ఇక్కడ మరి కొన్ని లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయంటే ప్రియులారా, మీరు గమనించాలి. మీరు ఉపవాసము చేయించినప్పుడు వేషధారుల వలె
దుఃఖములై ఉండకుడి. ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రియులారా, మీరు ఉపవాసం చేయించినప్పుడు కదా, ఉపవాసం చేయనప్పుడు చాలామంది తెలియాలని ఏం చేస్తారు, మొహం ఎలా పెట్టుకుంటారు, దుఃఖంగా పెట్టుకుంటారు కదా, చాలా నీరసంగా పెట్టుకుంటారు. ఎందుకు? ఎవరైనా అడిగితే, అమ్మ ఏంటి ఈరోజు ఎలా ఉన్నామన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం, అమ్మ మేము 2 దినాల నుంచి ఉపవాసం ఉన్నాం, ఏమీ తినలేదు కదా. అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు, తాము ఉపవాసము చేర్చున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములకు వికారము చేసుకుందరు. మనుషులకు కనబడవలనని. ప్రియులారా, ఒకటి గమనించండి, మనం చేస్తున్న భక్తి గమనించాలి జాగ్రత్తగా. మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న ఆరాధన, దేవుని గణపరుస్తున్న కార్యక్రమాలన్నీ కూడా, ఈవెన్ నాకు కూడా మీరెవరు కూడా చెప్పక్కర్లేదు, మీ భక్తి మనలోనే ఉంచుకోవాలి. అందుకు అంటున్నారు, తమ ఉపవాసం చేయించిన మనుషులకు కనబడవాలని. చాలామంది కదా, మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటామో లేదో తెలియదు కానీ బయటకు వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ కదా, మైక్లో గట్టిగా అరుస్తూ ఎంతో వేస్తారుగా లోకంలో అనేక మంది ప్రార్థన చేస్తారు, కానీ మనుషులకు నీ భక్తి కనబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. మనుషులకి ఎవ్వరికి కూడా నీ భక్తి అవసరం లేదు. దేవునికి నీకు ఉన్న భక్తి ఎక్కడ ఉండాలో తెలుసా? ఎక్కడ ఉండాలండి? నీ గదిలో తలుపు వేసుకుని రహస్యముని తండ్రికి కదా, తలుపు వేసుకుని, తలుపు తీసుకుని కూడా కాదంట, తలుపు అంటే తలుపు తీసుకుని ప్రార్థన చేస్తే వింటారేమో బయట వారు, మన పక్కన ఉన్నవారు వింటారేమో, అందుకు అంచు ఉన్నారు, నీ ముఖము కడుగుకుని తల అంచుకుని రహస్యముందని తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇచ్చేవారు ఎవరు? నీ దేవుడే. మనుషులకు కనబడవద్దు, మనుషుల్ని నమ్మవద్దు. అందుకంటున్నాడు, నువ్వు ఉపవాసం చేయించున్నావని. నీవు ఎందుకు చేయించుకుంటున్నావు? ఎందుకు వికారం చేసుకుంటున్నావు? నీకు ఫలము కావాలంటే ఉపవాసం చేయించున్నట్లు కాక నీ రహస్యమందున నీ తండ్రి పరలోకమందున్నాడు. నీ తండ్రి, మనం భూమి మీద ఉన్నాం, ఆ పరలోకమందున తండ్రి మనం కనపరచాలి అంటే, పరలోకమందున తండ్రి మనం దీవించాలి అంటే రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి, రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు నీవు పొందుకుంటావు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్నాను అంటే నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తానని, ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఎప్పుడైనా ఎవరికి కూడా చెప్పను, చెప్పకూడదు మనుషులు. దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, అందుకు అంచు ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టిలో మనము చూసినట్లయితే మనుషులు అపరాధములు చేత చచ్చిన వారై, ఈరోజు మనుషులు ఏమవుతున్నారంటే అపరాధముల చేత మనం చచ్చాం, ఈరోజు చచ్చబడి ఉన్నాం. కానీ క్రీస్తు మన సొంత రక్షకునిగా అంగీకరించాము కాబట్టి క్రీస్తు మనందరినీ కూడా స్వరక్తము చేత ఏర్పరచుకున్నాడు. దేవుడు ఈరోజు ఆయన రక్తం చేత కడగబడిన మనమందరం కూడా దేవుడు అంటూ ఉన్నాడు మనం నీతివంతులమని. దేవుడు ఈరోజు గొప్ప సాక్ష్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఉపవాసం చేయించున్నప్పుడు ఈ ఉపవాస కొడుకులు పెట్టడానికి కారణాలు ఏంటంటే సిద్ధపాటు లేనిదే ఎవ్వరము కూడా దేవుని భక్తి మనము చెయ్యలేము. సిద్ధపాటు, ఎక్కడికైనా వెళ్ళాలంటే కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఈ 2 దినాల్లో, గత 2 దినాలు మేము ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నవారు ఒకసారి 2 చేతులు పైకెత్తుతారా? 2 దినాలు మేము ఉపవాస ప్రార్థనకు వచ్చాం. ధైర్యంగా మనం చేద్దామా? మగవారిలో ఎర్రి గారు చెప్పారు, దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చిన మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎందుకంటే సిగ్గుపడకుండా దేవుని మందిరానికి మనం వచ్చాం. దేవుడు మన రహస్యాలు, దేవుడు మనకున్న ప్రతి పరిస్థితులను ఎప్పుడు మారుస్తాడో తెలుసా? దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని మనం ఆరాధించినప్పుడు, దేవుని మనము నమ్మినప్పుడు దేవుడు మన అనేకమైన పరిస్థితులను దేవుడు మార్చగలడు. ఎందుకంటే ఆ శక్తి ఎవరికైనా ఉన్నదంటే ఆయనకు మాత్రమే ఉన్నది. ప్రియులారా, అందుకంటున్నాడు మత్తయి సువార్తలో కూడా చక్కని వచనాలు మనం చూసుకున్నాం. ఒకసారి చూడండి, అదే అధ్యాయంలో ఒకసారి 4వ అధ్యాయం
యేసు అపవాది చేత శోధించబడినప్పుడు అరణ్యముకు కనుక్కోబడును ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. చూడండి ప్రియులారా, యేసు ప్రభు ఉపవాసం ఉండిన తర్వాత అపవాది శోధించాడు. మనము కూడా అంతే, దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని చేత దీవించబడుతున్నప్పుడు, దేవుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా ఏమి కలుగుతాయండి? శోధనలు మనకి కలుగుతాయి కదా. శోధనలు వస్తాయి. శోధనలు రావని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. శోధనలు వస్తాయి. అందుకే అంటున్నాడు, అభ్యంతరములు రాక తప్పవు కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. అభ్యంతరములు రాక తప్పవంట. నువ్వు ప్రార్థన చేసుకున్న అభ్యంతరాలు వస్తాయి, ప్రార్థన చేయకపోయినా నీకేమొస్తాయి? అభ్యంతరాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను ఈరోజు ఉపవాసం ఉన్నానమ్మా, నాకు ఏ శోధన వచ్చింది, నాకు ఈ కీడు వచ్చింది అనుకుంటారు. కానీ ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను, నీకు వచ్చిన కీడును బట్టి నువ్వెప్పుడు కూడా బాధపడవద్దు. నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వెప్పుడు కూడా బాధపడవద్దు. ఎందుకంటే నీకున్న కీడు జరిగింది నాకు అనుకోను, కానీ ఆ కీడు కనుక ఏముంది? నీకు మేలు. అందుకే నేను చదువుకున్నాను కదా, యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏ మేలు చెయ్యక కదా. ఎలా ప్రవర్తించాలి? దేవుని సన్నిధిలో. బయట విడిచిపెట్టేద్దాం. లోకం దృష్టిలో మనకు అనవసరం. దేవుని దృష్టిలో యథార్థముగా. ఇప్పుడు బయట మనం నీతివంతులుగా ఉన్నా, నీతివంతులుగా జీవించకపోయినా మనకి పేరు మచ్చలు అనేది కామన్, అవి వస్తూ ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో యథార్థంగా లేకపోతే కనుక ఆయన ఏమీ చేయక మానడు. దేవుని దృష్టిలో, దేవుని సంఘములో, దేవుని యొక్క భక్తిలో మనం ఎలా ఉన్నాం? యథార్థంగా జీవించగలుగుతున్నామా? యథార్థంగా ఆయన ఆరాధించగలుగుతున్నామా? యథార్థంగా సన్నిధికి రాగలుగుతున్నామా అనేది మీరు గమనించుకున్నట్లయితే, యేసు ప్రభు ఈరోజు మీతో మాట్లాడినట్లయితే అతను అంటూ ఉన్నాడు, యేసయ్యని, నువ్వు నిజమైనగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలగినట్లు చెయ్యి, ఈ కొండమై నుంచి నువ్వు దూకుము అని యేసు ప్రభుని శోధించినప్పుడు యేసు ప్రభు గారు అంటూ ఉన్నారు 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమైన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని తన చేతులతో సాతాను శోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభు గారిని. ప్రియులారా చూడండి, ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మిగులు ఎత్తైన ఈ కొండపై నుంచి దూకు, నీకేమీ కూడా అవ్వదు కదా అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు 8వ వచనంలో, మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలి పడి నాకు నమస్కారం చేసినడలా వీటినన్నిటిని నీకు ఇచ్చినని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపబలను. ప్రియులారా చూడండి, ఇక్కడ అపవాది అంటూ ఉన్నాడు యేసయ్యని. ఏమంటూ ఉన్నాడో తెలుసా? మరలా ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళాడు ప్రభువారిని తీసుకెళ్ళి అంటూ ఉన్నాడు, నీకు ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఈ లోకంలో ఎన్ని న్యాయాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు అప్పగిస్తాను. కానీ నువ్వు నాకు చేయవలసింది ఏంటంటే నాకు సాగిలపడి నమస్కారము చెయ్యి కదా. యేసు ప్రభు చేస్తాడా? ఎందుకంటే ఆయన సృష్టించిన దేవుడు యేసు ప్రభుని సిలువ వేసినప్పుడే, యేసు ప్రభుని హతమార్చాలని చూసిన జనుల మధ్య యేసు ప్రభుని చంపాలని ఆయన చూపిన అనేక మంది నేరస్తుల్లో కూడా ఆయన ప్రేమను చూపించాడు. చూసారా? యేసు ప్రభు శపించాలని ఇప్పుడు కూడా ఆయన కోరుకోలేదు. యేసు ప్రభు శపించాలంటే ఆయన నోటిలో అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఆయన సృష్టించిన దేవుడై ఆయన సృష్టించిన మనుషులు తెలుసుకుంటారని, ఆయన సృష్టించిన జనులు యేసు ప్రభు గురించి జనుల వార్త ఎప్పుడైనా నా నామం గురించి వారు తెలుసుకుంటారని యేసు ప్రభు ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటూ వచ్చాడు. అందుకు అంటున్నాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయి, జీవం గల దేవుని దర్శించడానికి నేను ఏ పాటి వాడని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. దేవుడు దర్శనం కలిగిన దేవుడు, జీవం గల దేవుడైన ఆయన దర్శించడానికి నేను ఏ పాటి వాడని. ఈరోజు ప్రియులారా దేవుని మందిరానికి వచ్చాం, మనమందరం కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే నేను జీవం గల దేవుని ఆరాధించడానికి ఈరోజు ఈ సంఘానికి వచ్చాను. ఈ సంఘంలో నేను బాప్తిస్మం పొందాను.
ఈ సంఘంలో నేను రక్షించబడ్డాను, ఈ సంఘంలో నేను నాయకుడిగా దేవుడు నన్ను అనేక మంది మాదిరిగా ఉంచాడు అని మనం ఎంత గొప్పగా సంతోషంగా చెప్పుకుంటామంటే, ఈరోజు ప్రభువారు కూడా అదే అంటూ ఉన్నారు. మిమ్మల్ని నేను సృష్టించాను, మిమ్మల్ని నేను తయారు చేస్తాను, కానీ నా నామమున ఇంకా ఎవరు కూడా కనపరచ లేకపోతూ ఉన్నారు, నన్ను ఎవరు కూడా సరైన విధంగా ఆరాధించలేకపోతున్నారని ప్రభువారు ఈరోజు మన గురించి అంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఆయన ఎన్ని శోధనలు జయించిన, ఎన్ని బాధలు ఆయన జయించిన, కానీ ప్రభువారు అంటూ ఉన్నారు, మీరెవ్వరూ కూడా బాధపడవద్దు. తండ్రి నామమున ఎవరైతే దూషించబడతారో, తండ్రి నామమున ఎవరైతే హింసించబడతారో వారందరూ కూడా ఎవరంట? ధన్యులు, ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ఎలాగ ఆశీర్వదింపబడతాం మనం అంటే ప్రియులారా, ధన్యులు. నా నీతి నిమిత్తం మిమ్మల్ని అనేక మంది హింసించబడతారు, మీరు నా నీతి నిమిత్తం అనేక మంది మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, నా నిమిత్తం అనేక మంది మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకునేప్పుడల్లా మీరు ఎవరంట? ధన్యులు, ధన్యులు. ఎందుకంటే ధన్యులు అనే మాట ఎంత దేవుడు ప్రాముఖ్యకరమైన మాట అంటే ప్రియులారా, అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అది ప్రియులారా. అందుకు అంటున్నాడు, మీరు శోధించబడిన తర్వాత యేసుక్రీస్తు మహిమను ధరించుకోవాలంటే నేను శోధించబడ్డాను. తర్వాత మనం ఎలా మార్చబడతామో తెలుసా ప్రియులారా? సువర్ణముగా మార్చబడతామంట. నేను శోధించబడిన పిమ్మట సువర్ణం కదా, ఒక వర్ణముగా మనం మార్చబడతాం. అందుకంటూ రోమీలు రాసిన పత్రికలో ఒకసారి మనం చూసినట్లయితే దేవుని మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఇక్కడ రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోక తెగింపవచ్చును. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదువుకున్నట్లయితే రోమీలు రాసిన పత్రికలో అనేకమైన మాటలు ఇక్కడ భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ అంటూ ఉన్నారు, క్రీస్తు నిమిత్తమే ఎలాగనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంటే మన కొరకే చనిపోయాడు. క్రీస్తు మన కొరకే చనిపోయాడు. ఈరోజు మనం గమనించినట్లయితే, ఈరోజు ప్రియులారా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రభువా ఈరోజు నా నిమిత్తమే కదా మీరు సిలువలో మరణం చేయించారు, నా నిమిత్తమే కదా అనేకమైన హింసలు పడ్డారు, నా నిమిత్తమే కదా అనేకమైన ఉపద్రవాలు మీరు ఎదుర్కొన్నారు, కేవలం నా వల్లే కదా అని మనం తగ్గింపు మనసులో కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈరోజు మనం హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు శోధించబడ్డాడు, అయినప్పటికీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. యేసు ప్రభు శోధించబడ్డాడు, ఆయన జీవితాన్ని కోల్పోలేదు. ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా క్రైస్తవులైన మనకి దేవుని పేరట అనేకమైన శోధన మనకు వచ్చినప్పుడు ఎవరూ కూడా భయపడవద్దు. ఎందుకంటే అభ్యంతరములు రాక తప్పవు. ఒకవేళ అవి ఎవరి వల్ల వచ్చినా వానికి ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని, మనందరినీ కూడా స్థిరపరచాలని నా ప్రభు పేరును కోరుకొని ఉన్నాను. బేతేలు సంఘంలో దేవుని మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసులు అందరూ కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఎవరు కూడా క్రింద వారిగా ఉండకూడదు అనేది నేను కోరుకొని ఉన్నాను. ఎవరు కూడా తక్కువ వారుగా ఉండకూడదని నేను కోరుకొని ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా బలహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఈరోజు మనం బలవంతులం అవ్వాలంటే క్రీస్తు యేసు కృపతో పౌలు గారు అంటున్నారు, నా క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చేత మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. దేవుని కొరకు సిద్ధపడదామా? ఉపవాస దినాలు పాటించాం, 2 దినాలు దేవుని మందిరానికి వచ్చాం, వాక్యాలు నేర్చుకున్నాం, అయిపోయింది. మరలా సంవత్సరం వస్తుంది, అక్టోబర్ వస్తుంది, మరలా ఆ 3 దినాలు వెళ్దాంలే. ఎవరు కూడా అలా విడిచిపెట్టొద్దు ప్రియులారా. మన భక్తి మన జీవితమే మన బిడ్డలను కాపాడుతుంది. మన భక్తి మన జీవితమే మన కుటుంబాన్ని కాపాడుతుంది. మన భక్తి మన కుటుంబాన్ని నిలుపుదల, మన కుటుంబానికి క్షేమం, మన విశ్వాసమే మనం కాపాడుతూ ఉంటారు. దేవుడు తన కనుపాప వల్లే మనం ప్రేమించారంటే దేవుని కొరకు స్థిరంగా ఉందాం. స్థిరస్తులు దేవునికి కావాలి. ఒకసారి మనం లేచి నిలబడదాం. దేవుని కొరకు ఒక నిమిషాన్ని సమర్పణ చేసుకుని
ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. ఒక నిమిషం మనం లేచి నిలబడదామా? బన్నీ ఒక నిమిషం దేవుని కొరకు నేర్చుకున్న అంశంలో, చేర్చబడిన అంశంలో ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామా? తలలో వంచుదాం అందరము కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈరోజు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు చూపిన అధికమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. అందరము కూడా నోర్లు విప్పాలండి. అందరము కూడా నోర్లు విప్పుదాం. అందరము కూడా చెప్దాం, అయ్యా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము నాయన, ఏమిచ్చి మీ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఎందుకంటే నీ కృప నాకు కావాలి, మీ కృప నాకు కావాలి. ఎవరు కూడా నోర్లు విప్పడం లేదు. దేవుడు మనకు మేలు చేయడు ప్రియులారా. దేవుడు ప్రార్థన చేయకపోతే మనం అనేకమైన దీవులు ఎలా పొందుకుంటాం? మనం ప్రార్థన చేయకపోతే ఎలాంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి? సిగ్గుపడవద్దు. ఎవరు కూడా దేవుడితో చెప్తాం, అయ్యా ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ భయంకరమైన స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృపే. నీ కృపనిచ్చావయ్యా, మీ కృపనిచ్చావయ్యా. చెప్దామా అందరము కూడా. ఈ 2 దినాలు ఉపవాస దినాల్లో మనం ఏమి నేర్చుకున్నాం? ఎలా ఉండాలని నేర్చుకున్నాం. ఊహకు అందని ప్రేమ ఆయన మనకిచ్చాడు. అనేకమైన తరాలు మరింత యుగాలు గడిచిన ఆయన ప్రేమ ఎప్పుడు కూడా విడిచిపోదంటూ ఉన్నాడు. చెప్దామా దేవుని కొరకు అందరము కూడా చెప్పులు కొడుతూ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ, తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన ఎలా మారాలి నా యేసు ప్రేమ. చెప్దాం, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచిన జగన మారని యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచిన జగన మారని యేసు ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. అందరూ కూడా అందరం 2 చేతులు చప్పులు కొడుతూ దేవుని స్తుతిస్తూ నా యేసయ్య ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని ప్రేమించుట స్వార్థం మూల కారణం, ప్రేమ నీవు ప్రేమించుట నీకు కారణం. మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, ప్రేమ నీవు ప్రేమించుట నీకు కారణం. మనుషులు మారినా, మమతలు వీడినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ. అందరం పాడు, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ. యేసు ప్రేమ, ప్రేమ ఆ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ. అప్పుడు కూడా ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నీ
కోరుకొందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలుకొందని ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారిన యుగాలెన్ని మారిన జగాన వీడినది నా యేసు ప్రేమ. మీ ప్రేమను బట్టి మేము క్షేమంగా ఉన్నామయ్యా. మీ ప్రేమను బట్టి మీ కృపలు తలంచుతూ ఉన్నారయ్యా. మీ ప్రేమను బట్టి మేము పరిపూర్ణులుగా ఉన్నాం. తల ఉంచిన బిడలను దీవించండి, ఆశీర్వదించండి. మూడవది నన్ను ఉపవాస కొడుకును మీరు విజయవంతంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలను వచ్చిన బిడ్డలకు చేతులుగా అప్పగించుకుంటూ అయ్యా మా సంఘంలో పరిస్థితులు మీరు అనుకూలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ఏ అవసరంతో వచ్చిన వారి అవసరతలను తీర్చండి. బుధవారం జరగనున్న పుట్టినరోజు కొడుకులో తోడుగా ఉండండి. వాతావరణం మీరు స్వాధీనపరచండి. నీ నామ మహిమార్థమై ఆ కూడిక జరగటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామంలో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చున్నామండి. పెద్దమ్మ వాక్యాలు నేర్పించడం ఎంతో ఉపయోగపడ్డాయి, ఎంతగానో ప్రోత్సహింపబడ్డాను. అందరం బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా వర్తమానము నేను ఇక్కడ నేర్చుకున్నటువంటి వాక్యములో నుంచే వాక్య విలువల్ని ఏ విధంగా నేను నేర్చుకున్నానో ఆ మాటను జ్ఞాపకం చేసి నా మాటను ముగిస్తాను. మీరు గత 2 రోజులు కూడా ఉపవాస ప్రాంతంలో ఉపవాస కూడికల్లో వాక్య పండుగలు చేసుకుంటున్నారు కదా. హల్లెలూయా. వాక్యము శక్తివంతమైనది. వాక్యము మనలో ఒక కార్యరూపాన్ని చేసే విధంగా ఉన్నది. హల్లెలూయా. వాక్యము మన జీవితంలో మార్పులు తెచ్చేదిగా ఉన్నది. మనకి లోకంలో ఏది ప్రాముఖ్యము అని అంటే, ఏది అమితముగా మన జీవితంలో అత్యాసక్తులై మనము ఆసక్తితో నుండి ముందుకు వెళ్ళాలి అంటే వాక్యము మన జీవితంలో ఉండాలి. వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించబడుతున్న ఆ వాక్యము ద్వారా దేవుడిచ్చుచున్న మాటల ద్వారా మన జీవితము మార్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ భూమి చదవండి ఒకరు. త్వరగా మత్తయి శుభవార్త 24:35వ వచనం. ఆకాశములు భూమియు గతించును గాని నా మాట గతించనని ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో వాక్యాన్ని పొందుకోవడం ద్వారా వాక్యము మన జీవితంలో వెలువడిన వెంటనే ఒక కార్యాన్ని చేయడానికి ఆ వాక్యానికి ఉన్న శక్తి గొప్పది. మనందరికీ కూడా వాక్యాన్ని లేదా వాగ్దానాన్ని తీసుకోవడం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. వాగ్దానం అంటే ఎక్కువ శాతం న్యూ ఇయర్ రోజు తీసుకుంటూ ఉంటారు. కానీ రోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఉంటుంది చూడండి, అదే వాగ్దానంగా తీసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ఆ వాక్యాన్ని చేతపట్టుకుని ఆ వాక్యాన్ని మన జీవితంలో అవలంబించే విధంగా దాన్ని ఒప్పుకొంటూ మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేయాలి అనిపిస్తూ ఉంటుంది. దేవుడేమో మాట్లాడాడు, వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, కానీ ఎందుకు ఇది సంభవించట్లేదు, ఎందుకు ఇది అవ్వట్లేదు అని చాలా మందికి ఒక ప్రశ్నార్థకంగా కొన్ని సందర్భాలు కనబడుతూ ఉంటాయి. కానీ వాక్యమే చెప్తుంది, ఈ భూమి ఆకాశం గతించిపోయినప్పుడు కూడా ఆయన మాట గతించదు, ఆయన వాక్కు గతించదు, ఆయన వాగ్దానము గతించదు. ఆయన చూపినటువంటి ఆయన ఇస్తున్నటువంటి ఆ మాట ఆ వాగ్దానం మన జీవితంలో తప్పక నెరవేర్చబడతా ఉంది అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట కనబడుతూ ఉంటుంది 10వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు సర్వోన్నతమైన శక్తివంతమైన దేవుడి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది మనకు మాటిస్తూ ఉంటారు, నేను అది చేస్తా ఇది చేస్తా, అది మీకు
మీరు ఏది చెప్తారు చేస్తానని వాగ్దానాలు ఇస్తుంటారు, మాటలు ఇస్తూ ఉంటారు, అవునా? కానీ ఆ మాటలు కొంతమంది అది నెరవేర్చరు, ఆ మాటలు దాన్ని సంపూర్తి చేయరు, ఆ మాటలు దాన్ని పరిపూర్ణంగా దాని ఆచరణలోకి తీసుకురారు. కానీ నా దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు, వాగ్దాన రూపముగా ఈ లోకంలోనికి వస్తానని ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ద్వారా ఆయన వాగ్దానం నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రాకమునుపు అనేకమైన ప్రవక్తల ద్వారా ఇదిగో మీ కొరకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆయన మీద రాజ్యభారం ఉండును, అది వాగ్దానముగా మనకి ఇవ్వబడింది కదా. అది మన జీవితంలో ఒక రక్షణాధారమైన అనుభూతిని కలిగించేదిగా, మనల్ని రక్షించడానికి ఒక దేవుడే ఈ లోకానికి వస్తున్నాడని వాగ్దానంగా ఇవ్వబడింది కదా. అది యేసుక్రీస్తు వారు రావడం ద్వారా అది కార్యరూపముగా అది మార్చబడింది. హల్లెలూయా. ఈ మార్చును బట్టి మీ జీవితంలో కూడా ఒక నిరీక్షణ రావాలి, ఈ మార్చును బట్టి ఒక విశ్వాసం కలగాలి, ఈ మార్చును బట్టి ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనబడాలి. ఏంటి అని అంటే మీకంటూ ఒక వాగ్దానము దేవుడు ఇచ్చాడు అని అంటే, మీకంటూ ఒక వాగ్దాన రూపంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీకంటూ దేవుడు ఒక ప్రత్యక్షతను ఇస్తున్నాడంటే అది తప్పనిసరిగా తీరుతుంది అని మీరు విశ్వాసంతో మీరు ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదివి వెళ్ళిపోవడం కంటే, చాలా మంది వాక్యాన్ని ఒక వార్తాపత్రికలో చదువుకుంటూ వెళ్ళిపోతారు. వాక్యాన్ని వార్తాపత్రికలో చదవకూడదు. వాక్యాన్ని చదివిన వాక్యాన్ని ఒప్పుకోవాలి. మన జీవితంలో అవలంబించే విధముగా, అది కార్యరూపాన్ని చేసే విధముగా దేవుని యొక్క వాక్యము దైవ శాస్త్రుల ద్వారా వెలువడిన వాక్యమైనా, దేవుడు మీతో మాట్లాడినటువంటి వాక్యమైనా, కొన్నిసార్లు దేవుడు మీ యొక్క పరిశుద్ధ మీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడి ద్వారా మీతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా అయినా, అది ఈరోజు నా జీవితంలో కార్యము జరుగుతుందని దేవుడు మాట్లాడాడు, నన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడాడు, నన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడాడు. కాబట్టి నేను నా జీవితంలో ఇది జరుగుతుంది, నా జీవితంలో నేను ఆశీర్వదింపబడతానని మీరు మీ నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వాక్యము మనలోనికి ప్రవేశించడం ద్వారా మనలో అనవసరమైనవి బయటికి గెంటేస్తుంది. హల్లెలూయా. ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాక్యము మనలోనికి వెళ్ళడం అంటే, మనము వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో మన హృదయంలో ఇమిడిపోయిన తర్వాత దేవునికి ఇష్టం లేనటువంటివి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టానుసారంగా జీవించే విధంగా చేస్తున్నవి ఏవైనా ఉంటే, అవి దేవునికి ఇష్టం లేకుండా జీవించడానికి చేస్తున్నవి ఏవైనా కానీ ఉంటే అవి బయటికి నెట్టివేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్లాసులో కనుక మంచినీరు పోసినట్లయితే అది నిండిపోతుంది, ఇంకేదన్నా వేసినట్లయితే అది నింపగలమా? ఏమీ నింపలేము. అలాగే మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పెడితే, వాక్యాన్ని ఉంచుకుంటే, వాక్యాన్ని నెమరు వేసుకుంటే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్య ప్రభావాన్ని మనం రుచి చూసినట్లయితే, ఇక లోకపరమైనది ఏది మనలోనికి రావాలని ప్రయత్నించినా అది రానివ్వదు. ఎందుకంటే ఈ హృదయం ఆల్రెడీ ముందుగానే నిండిపోయింది. ఈ వాక్యముతో, దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క ప్రత్యక్షులతో ముందుగానే నిండిపోయింది. కాబట్టి మన హృదయము ఇక అసూయకు తావులేదు, ఇక కుళ్ళుకు తావులేదు, ఇక ఇతరుల మీద ద్వేషానికి తావులేదు. ఎందుకంటే మన హృదయము దేవుని హృదయం వల్లే నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే
దేవుని మనస్సు అర్థమవుతుంది. మనం ఇతరుల కోసం ఎవరి కోసం మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఏం చేస్తాం? వారు అర్థమవ్వాలి అని అంటే ముందుగా వారితో ప్రయాణం చేస్తే, వారితో నడుస్తూ ఉంటే, వారి కోసం తెలుసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. వారేంటో, వారి విధి విధానాలు ఏంటో, వారి పద్ధతులు ఏంటో, వారి మాట తీరు ఎలా ఉంటుందో, వారి మంచివారా చెడ్డవారా, వారి మంచి స్వభావంతో ఆలోచిస్తున్నారా, చెడ్డ తలంపులతో ఉన్నారు, ఇవన్నీ అర్థం అవ్వాలంటే అసలు వారితో ప్రయాణం చేస్తూ ఉంటే వారు ఏంటో, ఏ విధంగా ఉంటున్నారో అర్థమవుతుంది. కానీ యేసు మనసు అర్థం అవ్వాలంటే, యేసు హృదయం అర్థం అవ్వాలంటే, యేసు స్వభావం అర్థం అవ్వాలి అంటే, యేసు యొక్క చిత్తము మన జీవితంలో ఏమైందో అర్థం కావాలి అంటే ఈ వాక్య గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ఆయన మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంటుంది, ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన మన జీవితంలో ఏమి చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడో, మనం ఏమి చేస్తే ఆయనకి ఇష్టమవుతుందో, మనం ఏమి చేస్తే ఆయనకి ఇష్టానుసారంగా ఇష్టముగా మనం జీవించగలుగుతామో, ఇవన్నీ కూడా అర్థమవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యముగా అర్థవంతంగా మన జీవితంలో చదివి దాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైనదంటే, ఈ లోకంలో మనం చూస్తున్న ఈ భూమాకాశములు దేవుడి చేత సృష్టించబడినవి కదా. ఈ భూమాకాశములు దేవాతి దేవుడు పలుకుగా అవి జరిగిన. ఈ జలరాశులు, ఈ పక్షులు, ఈ జంతువులు ఏవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా దేవుడు సృష్టించాడు కదా. ఒక్క మాట పలకగా ఆ శక్తివంతమైన మాట వెలువడిన వెంటనే కార్యము జరిగిందంట. భూమి కలుగులుగా కంటే భూమి అప్పటికప్పుడు కలిగింది, ఆకాశము వెలుగులుగా కంటే ఆకాశము కలిగింది, జీవ జలరాశులు పక్షులు సమస్తము కూడా కలుగులు కాకంటే అప్పటికప్పుడు అవన్నీ కూడా సంభవించినవి. మన జీవితంలో కూడా కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని చదువుతున్నాం, ఒప్పుకోట్ల. వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, వింటూ వెళ్ళిపోతున్నాం, దాన్ని ఒప్పుకోవట్లా. వాక్యాన్ని ఏదో నామకార్థంగా వినేసి వెళ్ళిపోతున్నాం, దాన్ని అనుభవించట్లా, ఒప్పుకోవట్లా. ఈ మాటను చదువుదాం. 147వ అధ్యాయము 147వ అధ్యాయము 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము ఒక్కరు చదవాలి. ఆయన వాక్యము వేగముగా, మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? ఆయన వాక్యము బహువేగముగా, ఆ మాటను మిస్ చేశారు. బహువేగముగా. హల్లెలూయా. మనకి వెలుతురు ఎక్కడైనా కనబడుతుంది అంటే, వెలుతురు ఎక్కడైనా కనబడుతుందంటే ఈ యొక్క మాధ్యమములు ఎంత వేగంగా అది ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంటుంది. ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. సూర్యుడు కొన్ని లక్షల కిలోమీటర్లకి దూరంలో మన భూమి దగ్గర నుంచి ఉన్నాడు. కానీ ఆ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ సూర్యుడి యొక్క వెలుతురు ఈ భూమి మీద రావడానికి 7 నిమిషాలు పడుతుంది. అంటే వెలుతురు ఎంత వేగంగా, 1,00,000 కిలోమీటర్ల ఎక్కడ 7 నిమిషాలు ఎక్కడ, 7 నిమిషాల్లో ఈ భూమిని తాకుతుందన్న. అందుకే ఎప్పుడైనా మీరు వేరే ప్రాంతంలో కనుక వర్షాలు పడుతున్నాయి, ఉరుములు వేస్తున్నాయంటే ఉరుముల శబ్దాలు వినబడవు, కానీ ఆ వెలుతురు కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి అందరూ అంటారు ఎక్కడో వర్షం పడుతుంది కదా. దానికంటే బహువేగంగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట వాగ్దానము మన జీవితంలో కూడా జరిగేది అనిగా అది
సంభవించేదిగా మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్య శక్తిని మీకు ఇప్పుడు అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన జీవితంలో మన బ్రతుకులో కార్యము జరగాలి అంటే ఈ బహువేగముగా వచ్చుచున్న ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. రిసీవింగ్ ఇన్ ద స్పిరిట్, రిసీవింగ్ ఇన్ ద స్పిరిట్, రిసీవింగ్ ఇన్ ద హార్ట్. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చదువుతున్నా, దేవుని యొక్క వాక్యం వింటున్నా, దేవుని యొక్క మాటలు మనము దేవుని ప్రత్యక్షత ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటను మనము రిసీవ్ చేసుకోవాలి, స్వీకరించాలి వెంటనే. ఎందుకంటే అది బహువేగముగా వచ్చి మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మీరు తీస్తున్నదే వాగ్దానం, అదే ఒక్కటే కాదు, ఈ బైబిల్ అంతా కూడా మన కోసము మన దేవుడు రాసినటువంటి వాగ్దానాలే. ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం కూడా, ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో సంభవించడానికే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు. మన జీవితం మార్చబడాలి అంటే, మన బ్రతుకులు మార్చబడాలి అంటే, మన యొక్క స్థితిగతులు మార్చబడాలంటే మనం మనుషుల దగ్గరికి వెళ్ళక్కర్లా, దేవుని యొక్క వాక్యం చదివితే సరిపోతుంది. దేవుని యొక్క చిత్తమును జరిగించాల్సింది ప్రతిదాన్ని కూడా ఆయన వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారా పాటు ఇంకా చెప్పాలి అంటే అసలు వాక్యాన్ని చదివే వాళ్ళు చాలా అరుదు తగ్గిపోయారు. మీ బ్రతుకులు మార్చుకోవాలి, మీ యొక్క స్థితిగతులు మార్చుకోవాలి అంటే వాక్యాన్ని చదవడం ద్వారా కదా. మనకున్న వ్యసనాలు తొలగిపోవాలి అంటే, మనకున్న శారీరక సంబంధాలు తిరిగిపోవాలి అంటే లోకపరమైనవి వాక్యము చదవడం ద్వారా కదా, వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారా కదా, వాక్యాన్ని విశ్వాసించడం ద్వారా కదా. కానీ మనకేమో ఆశీర్వాదం కావాలి, మనకేమో దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతి విధమైన సంపద, ప్రతి విధమైన కృప అన్నీ కావాలి. కానీ దేవుడు చెప్పిన మాట చేయడంలో, ఇప్పుడు విన్నటువంటి ఈ వాక్యము దేవుడు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మీ జీవితంలో ఇప్పుడు ఈ క్షణాన ఏ మాట ద్వారా మీతో దేవుడు మాట్లాడాడు, అందరూ కూడా కళ్ళు మూసుకుని దాన్ని ధ్యానిస్తూ ఆ మాటను పట్టుకుని ఆ మాటతో ఒక తీర్మానానికి ఈరోజు రావాలి. మీరందరూ ఈ ఉపవాస కూడికలు ఎన్నో సంవత్సరాల నుంచి మనము క్రమము తప్పకుండా మందిరానికి వస్తున్నాం, మంచిదే. కానీ ఇంకా మన జీవితం మార్చబడకపోతే, ఇంకా మన బ్రతుకు మార్చబడకపోతే, ఇంకా మన పరిస్థితిని మార్చుకోకపోతే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండకపోదేమో. ఇంక ఇలాగే జీవించేస్తాను, ఇంకా ఈ శ్రమలు, ఇంకా ఈ ఇబ్బందులు, ఇంకా ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ విధంగానే మనం జీవించేస్తామేమో. కానీ ఈరోజు ఈ మాటలు నేను పంచుకుంటూ ఉన్నా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు. ఈరోజు అనుకుంటున్నావు నాతో కాదేమో, లేకపోతే వేరే వాళ్ళతోనేమో, లేకపోతే ఇలాగే చెప్తారు కదా అని అనుకుంటున్నామేమో. కానీ ఇది సూటిగా నీతో మాట్లాడినటువంటి దైవ వాక్కు. ఇది తీసుకోవడం ద్వారా, ఇది నీ హృదయంలో పెట్టుకోవడం ద్వారా, ఇది నీ బ్రతుకులో ఒప్పుకోవడం ద్వారా నీకు తెలియకుండానే నీ యొక్క జీవితం మార్చబడబోతా ఉన్నది. ఒప్పుకోండి. ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాను. అందరూ కూడా ఒప్పుకుందాం. ఒక తీర్మానానికి ఈరోజు రావాలి. వాక్యానికి ఉన్నటువంటి విలువ, వాక్య ప్రత్యక్షతలు మనం పొందుకోకపోతే మన జీవితానికి అర్థం లేనటువంటిదిగానే ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. స్వరాన్ని వినపాలి. ఒక్కరు కూడా స్వరం వినపడదు కాదు. వ్యక్తిగతంగా మీరు ఇప్పుడు ఇక్కడైతే ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇక్కడైతే పాటలు ఆరాధన చేస్తున్నారు, కానీ ఇక్కడైతే వాక్యాన్ని చదువుతున్నారు, కానీ
స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈ యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారా ఒప్పింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ బలహీనత నుంచి దేవుడు విడుదల చేస్తాడు. వాక్యమే మనల్ని విడుదల చేసేదిగా ఉంది. వాక్యమే మనల్ని బంధకాల నుంచి విడుదల చేసేదిగా ఉంది. ప్రతి పాప శాపముల నుండి విడుదల చేసేదిగా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలను మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆయన వాక్యమాన్ని అందించేదిగా ఉంది. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, సర్వ సృష్టికర్త, ఈ లోకములోనికి మమ్మలను రక్షించడానికి లోకంలోనికి వచ్చినటువంటి పరిశుద్ధ దేవా, నీ వాక్యముతో నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడావు, నువ్వు గర్దించావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీ గొప్ప కృపకై వందనాలయ్యా. నీ గొప్ప నామముకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రాంతములో వేయబడినటువంటి ఈ వాక్య విత్తనమే తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, విన్నటువంటి వాక్యము ఎంతమంది అయితే వారు స్వీకరించారో, దాన్ని ఒప్పుకున్నారో, వారు తీర్మానం తీసుకున్నారు, వారి జీవితంలో కార్యాన్ని చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని నేను నమ్ముతున్నాను. వారి జీవితాలు మార్చడానికి నువ్వు ముందుగా పూనుకుని ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఈ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యనంతటిని కూడా దీవిస్తూ ప్రభువా, నీ కృపనివ్వమని, నీవే సహాయం దయచేయమని, నీవే నడిపించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా వాక్యంతో ఆశీర్వదింపబడిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి.
దయచేసి అందరూ కూర్చోండి. 5 నిమిషాల్లోగా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరింతవరకు చక్కటి వర్తమానం అందించిన ముందుకు కూడా మన సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ప్రార్థనా వసతులో చదువుతూ ఉన్నా చూడండి. మరి గెద్దడ మోసే గారు స్వీట్ గారికి ఇచ్చిన కుమార్తె రేపు బుధవారం 22వ తారీఖు మరి 10 గంటలకే ఆ గృహం దగ్గర జన్మదిన వేడుక, మొట్టమొదటి పుట్టినరోజు వేడుక మన గృహం దగ్గర జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పిన మరి సంఘంలో అనౌన్స్మెంట్ చేయమన్నారు. నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. మరి దయచేసి అందరూ కూడా మన బుధవారము ఆ గృహం దగ్గరకు వచ్చి ఆ యొక్క జన్మదిన వేడుకని చక్కగా మరి ఘనంగా జరిగిద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి వాతావరణం కోసం మనం ప్రార్థన చేయాలి. దేనికోసం అండి? వాతావరణం కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి మర్చిపోకండి బుధవారం. రెండవదిగా మార్లపూడి మేరీ గారు అలాగే కుమార్తె మరి నిన్న మొన్నటి దినాన్ని ఎంతో బలహీనత గురయ్యారు. మరి నిన్నటి దినాన్ని మేరీ గారు అసలు లేవలేకపోయారు. మరి నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. అలాగే ఇద్దరు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అలాగే కుటుంబం కోసం ప్రార్థించమని మరి వారికి ఇచ్చారు. మరి బిడ్డల ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దామండి. మరి ఈరోజు ఈ సహవాస భోజనాల నిమిత్తమై మరి ఈ గ్రూపులు అందరు గ్రూపులు కలిసి మరి చక్కగా వాళ్ళు ఐక్యమత్యంతో సహోదరుల ఐక్యత కలిగి మరి నివసించడం ఎంతో మీరు ఎంతో మనోహరం అన్నట్టు అందరూ మరి చక్కగా ప్రతి ఇంటికి మరి డబ్బులు పోగేసి చక్కటి మరి భోజనాలు ఈ దినాన్ని మన మందిరంలో సిద్ధపరిచారండి. ఈ పేరుని చదువుతూ ఉన్నాం చూడండి. మార్లపూడి అబ్రహాం గారి కుటుంబం 2000, గెద్దాడ పెదపెద్దిరాజు గారు కుటుంబం 1000 రూపాయలు, గెద్దాడ ఏడుకొండల గారి కుటుంబం 1000 రూపాయలు, గెద్దాడ వెర్రి గారు కుటుంబం 500 రూపాయలు, సరెల చిన్న గారి కుటుంబం 500 రూపాయలు, గెద్దాడ యేసు గారి కుటుంబం 1000 రూపాయలు, బొండాడ త్రిమూర్తి గారి కుటుంబం 500 రూపాయలు, గెద్దాడ ఆదాము గారు కుటుంబం 1000 రూపాయలు, శర్రా శ్రీని గారి కుటుంబం 500 రూపాయలు, శర్రా నరసింహ గారి కుటుంబం 500 రూపాయలు, గెద్దడ లక్ష్మణ్ గారి కుటుంబం 1000 రూపాయలు, గెద్దడ చిన్నపెద్దిరాజు గారి కుటుంబం 500 రూపాయలు, గెద్దడ నాగరాజు గారు కుటుంబం 1000 రూపాయలు, పోతుల మంగ గారి కుటుంబం 700 రూపాయలు, గెద్దడ సత్యనారాయణ బాలాజీ తండ్రి కుటుంబం 1000 రూపాయలు, శర్రా తండ్రి గారు కుటుంబం మరి 1000 రూపాయలు. 16 పేర్లు మరి దేవుని మందిరాన్ని పోగేసి మరి చక్కటి ప్రేమ విందు మరి ఏర్పరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా మరి గెద్దాడ వెర్రి గారి కుటుంబం మరి బాబు అలాగా మన వెంకటేష్ గారు ఈరోజు భోజనాల నిమిత్తమై మరి ఊర్లు కూడా ఆయన సొంత ఖర్చుతోటి మరి కుటుంబం చేయించారండి. ఆ కుటుంబం కోసం కూడా ఇచ్చిన వారులన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి మన సంఘం తరపుని చికెన్కి కొంచెం తక్కువ వచ్చినాయి అన్నారు. 1500 రూపాయలు మాత్రం అయింది. 1500 రూపాయలు మాత్రమే మన సంఘం పెట్టుకున్నారు. అన్నీ కూడా ఈ పేర్లు ఎక్కువగా దీనికి ప్రోత్సహించారు. బిడ్డలు మన బాలాజీ అలాగే మన చంటి మరి నేను కిరాణా తెచ్చి అలా కాయలు తెచ్చి పొద్దున చికెన్ తెచ్చి అన్ని విధాలు ఎంతో సహకారం. అలా పొద్దున వంటల దగ్గర కూడా మన ఎవరి బిడ్డలు అందరూ మరి ఎంత వస్త్రాన్ని తడుచుకుంటూ వచ్చి స్త్రీల సమాజం ఎంతగానో ఈ మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుడు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక అవకాశ పూర్తులు కూడా కొన్ని మరి పాటించారండి. మరి చదువు మరి తర్వాత చక్కగా ఈ ఉపవాస పూర్తులు కూడా దేవుడు అద్భుతంగా మరి జరిగించుకున్నారు. మన ఎంతగా ప్రార్థన చేసామో ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తామని దేవునికి స్తోత్రం. అందరూ మరి అన్నింటి కోసం మర్చిపోకండి. బుధవారం ఏం చెప్పారండి? పుట్టినరోజు అని భోజనం చేసి వచ్చేది మనం ప్రార్థన చేద్దాం కదండి. దీనికోసం వాతావరణం కోసం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప తరుణాన్ని మనకి ఇస్తాడు. ఇవాళ ఎలా ఉండదు కదండి, వాతావరణం మారుతుంది. ఇవి పర్వాలేదు, సంకల్పన అవసరము లేదు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇవన్నిటి కోసం కూడా మరి ప్రార్థించవలసింది. మరి నేను మరీ మనం చేసుకుంటా ఉన్నాను. మరి అందులో లేచినట్టయితే ఆఖరుగా మరి శిబిరి గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని మనం వెళ్తాం.
తీరిక ప్రార్థన. దయచేసి అందరూ లైఫ్ ఇవ్వబడినట్లయితే ప్రార్థన, ఆఖరి ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. మోహనోత్తర సర్వాధికారి మీకు లెక్కలేని ఆరాధిస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 2 ఆదివారాలు కనుక కాసు కాపాడి 3వ ఆదివారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ కాపుదలు ఉంచుకున్నందుకు దేవాది